వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో నా పేరు శివప్రసాద్, నేను సీనియర్ మోస్ట్ ఎకానమీ ఫ్యాకల్టీ. నేను మీకు ఈ బడ్జెట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ద బడ్జెట్ ఆఫ్ 2023-24 మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో బడ్జెట్ అనగానే ఏం చదువుకోవాలి, ఏ ప్రశ్నలు వస్తాయి, ఎలా మనం చదువుకుంటే బడ్జెట్ని తొందరగా గ్రాస్ప్ చేసుకోగలం అనేది చాలామంది అభ్యర్థులు, కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా ఆలోచించేటువంటి అంశం. సో ఇక్కడ ఈ వీడియోలో మనం బడ్జెట్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఎలాకేషన్స్ ఏంటి, దాంతోపాటుగా బడ్జెట్ యొక్క నూతన పథకాలు ఏమిటి, దాంతోపాటుగా బడ్జెట్కి అనుసంధానమైనటువంటి అంశాలు ఏంటి, పథకాలు ఏంటి, కొత్త పథకాలు ఏంటి, కేటాయింపులు ఎంత, బడ్జెట్కు విలువ ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, కేటాయింపులు ఎంత, సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ బడ్జెట్ మనకు ఏ సంవత్సరాన్ని బడ్జెట్ మనం మాట్లాడుతున్నామంటే బడ్జెట్లో 2023-24 మనం మాట్లాడుతున్నాం. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. అసలు బడ్జెట్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం గమనించినట్లయితే, సో ఇక్కడ బడ్జెట్ యొక్క వాల్యూ మనకి 45,03 అంటే 3097. ఓకే, సో రఫ్గా మీరు గుర్తుంచుకోవాలి, బడ్జెట్ యొక్క వాల్యూ 45 lakh crores. So budget value is nothing but in rough manner 45 lakh crores. సో ఎప్పుడైనా మనం బడ్జెట్ వాల్యూ 45 lakh crores-ని మనం ఇంకా డెప్త్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఇక్కడ ఫస్ట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో యు నో వెరీ వెల్, ఆదాయం మనకు రెండు అంశాల నుంచి రావటం జరుగుతుంది. ఒకటి వచ్చేసేసి మనకు ఇట్ ఈస్ ఏ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ అ రెవెన్యూ ఇన్కమ్. ఓకే, సో మనకు ఆదాయం రెండు రకాల నుంచి వస్తుందండి. ఒకటి వచ్చేసేసి సో రెవెన్యూ ఇన్కమ్. సో రెవెన్యూ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ మనకు పన్నుల నుంచి ఓకే, సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్యాక్సెస్, ఓకే, పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని పన్ను ఆధారిత ఆదాయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అలా కాకుండా ఆపోజిట్లో మనకు నాన్ ట్యాక్స్ బేస్డ్, ఓకే, నాన్ ట్యాక్స్ బేస్డ్ అంటే దాన్ని మనం పన్ను ఏతర ఆదాయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో మనకు ఆదాయం రెండు రకాలు. పాయింట్ నెంబర్ 1 పన్ను ఆధారిత ఆదాయం, పాయింట్ నెంబర్ 2 పన్ను ఏతర ఆదాయం. సో ఈ రెండు ఆదాయాలు కలిపి మనం రెవెన్యూ ఆదాయం అని అంటాం. ఎవరికన్నా ఆ వీడియో ఎవరికైనా చూస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ఉంటే, ఏదైనా ఒక ఆదాయం ట్యాక్స్ బేస్ చేసుకుని వచ్చినట్లయితే ట్యాక్స్ బేస్ చేసుకుని వచ్చే ఆదాయాన్ని పన్ను ఆధారిత ఆదాయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అలా కాకుండా ట్యాక్స్ కాకుండా వచ్చే ఆదాయాన్ని పన్ను ఏతర ఆదాయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ రెండు ఆదాయాలు కలిపి మనకు దాదాపుగా 27 లక్షల కోట్ల రూపాయలు మనకు ఈ రెండు ఆదాయాలు కలిపి. అంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని 2022-23 సో 2022-23లో మనకు ఆదాయము ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత అనేది అడుగుతాడు. ఎగ్జాక్ట్ నెంబర్ నేను చూపిస్తాను మీకు. అదేవిధంగా రెండవ ఆదాయం వచ్చేసేసి క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ ఇన్కమ్ దాన్ని తెలుగులో వచ్చేసేసి మూలధన ఆదాయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆదాయాలు రెండు రకాలు, ఒకటి వచ్చేసేసి రెవెన్యూ ఇన్కమ్, రెండోది వచ్చేసేసి క్యాపిటల్ ఇన్కమ్. సో మూలధన ఆదాయం అంటే ఏంటి అంటే,
సో ఈ మూలధన ఆదాయాన్ని మనం గమనించినట్లయితే ఇది మనకు ఒక అప్పులతో కూడినటువంటి ఆదాయం, అప్పులతో డెట్ బేస్డ్ అంటే ఏంటి, అప్పు ఆధారిత ఆదాయం. డెట్ కాకుండా వచ్చే ఆదాయాన్ని మనం నాన్ డెట్ బేస్డ్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పు ఆధారిత ఆదాయం, అప్పు ఏతర ఆదాయం అనేటువంటి రెండు ఆదాయాలతో కలిపి మనం చేయడం జరుగుతుంది. సో మర్చిపోవద్దు, ఆదాయాలు రెండు రకాలు. ఎవరైనా కానీ మరి ఎందుకంటే ఇవి మారేదేమీ లేదండి, నంబర్స్ మారుతుంటాయి కానీ సంవత్సరాలు గడిచే కొంది బేసిక్ నంబర్స్ అయితే మారవు. ఆదాయాలు రెండు రకాలు, ఒకటి వచ్చేసేసి రెవెన్యూ ఆదాయం, రెండోది వచ్చేసేసి మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయాలు రెండు రకాలు, పన్నుల నుంచి వచ్చేది, పన్నులు కాకుండా వచ్చేది. మూలధన ఆదాయం రెండు రకాలు, ఒకటి అప్పుల నుంచి వచ్చేది, అప్పులు కాకుండా వచ్చేది. కాబట్టి ఈ రెండు ఆదాయాల మొత్తం దేశానికి వచ్చే 2023-24 బడ్జెట్లో 45,03,097 కోట్ల రూపాయలు 2023-24లో భారతదేశానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయం ఎంత? ఎగ్జామినేషన్లో ఇదే ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్? So the total value of the budget is 45,03,097 crores. 45,03,097 కోట్ల రూపాయలు కేవలం మనకు దేనికి ఉందంటే, సో ఈ విధంగా మనకు రెవెన్యూకి సంబంధించినటువంటి టోటల్ ఇన్కమ్ చూడండి, ఇది టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయం. సో ఇక్కడ మనం జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. మనకు ఈ యొక్క అంశంలో మనం గమనించినట్లయితే రెవెన్యూ ఆదాయం అని చెప్పాను, ఇప్పుడే నేను చెప్పాను. రెవెన్యూ ఆదాయం అంటే ట్యాక్స్ బేస్డ్, క్లియర్ రాసుని చూడండి ఇక్కడ, ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్, రెండోది నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్. మీరు గమనించాలి, రఫ్గా నేను ఎంత చెప్పాను, 27 లక్షల కోట్లు ఉంటుందండి అని చెప్పాను. ఇప్పుడే జస్ట్ ఒక నిమిషం క్రితం 27 లక్షల కోట్లు ఉంటుందండి అని చెప్పాను. కానీ ఎగ్జాక్ట్ నంబర్ ఎంత కావాలి మీకు? ఎగ్జాక్ట్ నంబర్ 26,32,281. సో ఇక్కడ రాసిన చూడండి, 26,32,281 కోట్ల రూపాయలు ఏ ఆదాయం ఉంది అంటే రెవెన్యూ ఆదాయం ఉంది. మర్చిపోవద్దు. సార్ నంబర్స్ నేర్చుకోవాలా అంటే 4 నంబర్స్ నేర్చుకోవాలి. ఆ 4 నంబర్స్ మీకు చెప్తాను, బట్ అవగాహనకు మాత్రం మొత్తం అన్ని నంబర్స్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకు రెవెన్యూ ఆదాయం ఎంత అంటే 26,32,000 కోట్లు. అదొక్కటి గుర్తుంచుకోండి చాలు. ఎగ్జాక్ట్ నంబర్ కావాలంటే 26,32,281 కోట్ల రూపాయలు మనకేముందంటే రెవెన్యూ ఆదాయం ఉంది. రెవెన్యూ ఆదాయం ఎన్ని రకాలుగా వస్తుందంటే పన్ను ఆధారిత ఆదాయము, పన్ను ఇతర. ఇక్కడ పన్ను ఆధారిత ఆదాయంలో మరికొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే అవి, సో పన్నుకు సంబంధించి ఎగ్జామినేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఎందుకంటే మనకు ఈ యొక్క పన్ను విధానాన్ని మనం గమనించినట్లయితే మనకు 3 లక్షల రూపాయల వరకు ఆ పన్ను ఎంత అంటే, మై డియర్ ఆస్పిరెంట్స్, ట్యాక్స్ ఈజ్ నిల్. అంటే 2023-2024 బడ్జెట్ ప్రకారం 2023-2024 బడ్జెట్ ప్రకారం 3 లక్షల వరకు ఆదాయ పన్ను జీరో, అంటే నిల్, ఎటువంటి ఆదాయ పన్ను లేదు. కానీ ఇక్కడ మనకు నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 లక్షలు మర్చిపోయి +3 అంటే 3 లక్షలకి మనకు 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 6 లక్షలు. 6 లక్షలకి మరొక 3 యాడ్ చేసి ఎంత వస్తుందండి? 9 లక్షలు. 9 లక్షలకి మరొక 3 యాడ్ చేసి ఎంత వస్తుందండి? 12 లక్షలు. 12 లక్షలకి మరొక 3 యాడ్ చేసి ఎంత వస్తుందండి? 15 లక్షలు. గ్రేటర్ దాన్ 15 lakhs. ఓకే, అంటే ఈ బడ్జెట్లో నూతన
పన్ను స్లాబులను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నూతన బడ్జెట్ పన్ను స్లాబులు మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉంటే 5%. సో 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉంటే ఎంత అంటే 5%. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఆదాయం ఉంటే 10%, 10%. ఓకే, సో అదేవిధంగా 9 lakhs to 12 lakhs 15% అండి. 12 lakhs to 15 lakhs 20%, అబోవ్ 15 lakhs వచ్చేసి 30%. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఎక్కడా కూడా బట్టి పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి స్లాబ్లో మీకు 3 లక్షల రూపాయల గ్యాప్ ఉంది, మీరు గమనించాలి. +3 వేసుకుంటే ప్రతి స్లాబ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో 3 + 3 6 lakhs, 6 + 3 9 lakhs, 9 + 3 12 lakhs, 12 + 3 15 lakhs, అబోవ్ 15 lakhs. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ సేయింగ్ దట్, సో మనకు ఆదాయ పన్ను ఏదైతే ఉందో ఆ ఆదాయ పన్ను స్లాబ్లను ఈ బడ్జెట్లో మార్చారు. ఎగ్జామినేషన్లో మీకు ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాప్ 3 క్వశ్చన్స్ ఆన్ దిస్ న్యూ ట్యాక్స్ రేట్స్. ఈ నూతన పన్ను విధానం పైన 3 ప్రశ్నలు ఎగ్జామినేషన్ హాల్లో వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఒకటి ఏంటంటే, గతములోనైతే 2.5 లక్షల మధ్య ఆదాయం ఉంటే మనకు ట్యాక్స్ నిల్గా ఉండేది. ప్రస్తుత నూతన బడ్జెట్ ప్రకారం ఎంతవరకు ట్యాక్స్ నిల్లు అంటే 3 lakhs వరకు నిల్లు. ఎమ్మటే మీకు డౌట్ వస్తుంది, సార్ నేను పుస్తకంలో చదివాను సార్ 7 లక్షల రూపాయల వరకు పన్ను లేదని చెప్పారు, మీరేంటండి 3 లక్షల వరకే అంటే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఏంటంటే మనకు 7 lakhs వరకు ఏదైతే ఉందో ఆ 7 lakhs వరకు మనం ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ ట్యాక్స్ మనకు రిటర్న్ వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే రిబేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో కాబట్టి రిబేట్ అనేది ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ వన్స్ యూ నీడ్ టు పే ద ట్యాక్స్. మొదట నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనకు వెనక్కి వస్తే దాన్నే రిబేట్ అంటాం. సో ఇప్పుడు నూతన బడ్జెట్లో ప్రభుత్వం రిబేట్ ఎంతవరకు అందిస్తుంది అని అంటే, సో ప్రస్తుత బడ్జెట్లో రిబేట్ మనకు ఎంతవరకు వస్తుందంటే 7 lakhs వరకు రిబేట్ ఉంది. సో కాబట్టి ప్రస్తుతం 7 లక్షల వరకు మనకు ఎటువంటి పన్ను కూడా విధించటం జరగలేదు. సో దిస్ ఈజ్ ద ట్యాక్స్ కన్స్ట్రక్షన్, డిఫరెన్స్ ఇన్ ద ట్యాక్స్ కన్స్ట్రక్షన్. ప్రస్తుత నూతన విధానంలో ఎన్ని ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి? 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. ప్రస్తుత నూతన ట్యాక్స్ స్లాబ్స్లో 0% ట్యాక్స్ ఎంత వరకు అంటే 3 లక్షల వరకు. రిబేట్ ఎంత వరకు ఇచ్చాడు అంటే 7 లక్షల వరకు రిబేట్ ఇచ్చాడు. ఈచ్ ట్యాక్స్ స్లాబ్ మధ్య ఎంత తేడా ఉంది అంటే 3 లక్షల రూపాయల తేడా ఉంది. సో గరిష్టంగా ట్యాక్స్ రేట్ ఎంత అంటే 30%. ఎన్ని ట్యాక్స్ స్లాబ్లు అంటే 5. సో ఈ ట్యాక్స్ల వల్ల సామాన్య మానవుడికి చాలా అంటే మిడిల్ క్లాస్, యాక్చువల్లీ సామాన్య మానవుడి కన్నా మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల ఆల్మోస్ట్ మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే దీనివల్ల కూడా మనం బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది.